నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని ఎద్దుల పాపమ్మ ప్రభుత్వ కళాశాల మైదానంలో ఆర్ఆర్ క్రికెట్ కప్ పోటీలు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని ప్రముఖ న్యాయవాది బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సూర్యనారాయణ రెడ్డి అభినందించారు. సోముల రమణారెడ్డి పేరు ఆళ్లగడ్డలో చిరస్థాయిగా నిలిచిపోయేలా తమ వంతు కృషి చేస్తున్నామని డాక్టర్ ఏఏ రామసుబ్రహ్మణ్యం నిర్వాహకులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రామ్గోపాల్ రెడ్డి, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తొమ్మండ్రు వినోద్ కుమార్, రోటరీ క్లబ్ అధ్యక్షుడు పేరూరు విజయ్ కుమార్, న్యాయవాది శ్రీనాథ్ రెడ్డి, స్పోర్ట్స్ కోచ్ డిపి సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు. ఆరా క్రికెటేషన్ తరఫున మన కోచ్ సుబ్బరాయుడు, అలాగే రామకృష్ణ, మిగతా కోచ్ కొంతమంది రాలేదు ఎందుకు అందరి సహకారంతో ప్రతి సంవత్సరం మేము ఇక్కడ ఆర్గనైజ్ చేసుకున్నాం. వాళ్ళ సహకారాన్ని మనం ఏం చేయలేము, ఎందుకంటే ఆల్మోస్ట్ సుబ్బరాయుడు గారు డెడికేట్ చేశారు. మీ కోచింగ్ కానీ మీ ప్రోగ్రామ్ కనెక్ట్ చేయడం కానీ ఇలా ఒకసారి ధన్యవాదాలు చెప్తాం. అలాగే మన బ్యాక్గా ఉండి నేను నడిపిస్తున్న శ్రీనివాసరెడ్డి సుయాల గారికి, అలాగే మన సీనియర్స్ అయిన బిఎం భాష వెంకటేశ్వర గారికి, మా మిత్రులైన వినోద్, భువన్ శేఖరు, అలాగే వంశీ మరియు మన అడ్వకేట్ హరి గారి సహకారంతో అన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. అలాగే సహకారం స్పోర్ట్స్ నంద్యాల క్రికెట్ ప్లేయర్స్ బాగానే ఉన్నారని నాకు తెలుసు. అలాగే ఆళ్లగడ్డలో కూడా మంచి క్రికెట్ ప్లేయర్స్ ఉన్నారు. ఇంతకుముందు క్రికెట్ అంటేనే మాకు రమణారెడ్డి గుర్తొస్తాడు. ఆయన స్మారకంగానే ఆయన కూతురు, అల్లుడు ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. కానీ అది రమణారెడ్డి క్రికెట్ అంటే ఆయనకు ఎంత ప్రేమ అంటే అంత ప్రేమ. ప్రతి టోర్నమెంట్కి పోయేవాడు, పిలుచుకుపోయేవాడు, అందరికి ఖర్చు పెట్టుకొని చేసేవాడు. అటువంటి ప్లేయర్కు మనము ఈరోజు ప్రతి సంవత్సరం చేస్తున్నందుకు శ్రీనివాస్ రెడ్డి గారికి, సుబ్రహ్మణ్యం గారికి, సుజాత గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మీరంతా గేమ్ బాగా ఆడాలి, అంటే కాన్సన్ట్రేషను గేమ్ రెగ్యులర్ ప్రాక్టీస్ ఉంటే తప్ప గేమ్ రాదు. ప్రాక్టీస్ లేకుండా డైరెక్ట్గా ఆడడం అనేది జరగదు. కాబట్టి రెగ్యులర్ ప్రాక్టీస్ ఉండాలి. అలాగే మీ స్టడీస్ను పాడు చేసుకోకుండా స్టడీస్ అవరే, గేమ్ ప్లే అవరే, అట్లా పెట్టుకొని మీరు సక్సెస్ కావాలి మీ చదువులో కానీ. నెక్స్ట్ టీం రాంబాయ్ రండి. లైన్ వెళ్ళండి. టీషర్ట్ సరిగ్గా వేసుకోరా. యూనిఫామ్ ఉండే వాళ్ళు యూనిఫామ్ లేని వాళ్ళు బయట ఉన్నారు.